నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ స్వాతి మైత్రేయ. సమ్మర్లో నార్మల్గా వైరల్ ఫీవర్స్ బాగా వస్తుంటాయి, కానీ వైరల్ ఫీవర్స్ని మించి ఒక పెద్ద ఫీవర్ మొత్తం అలా పాకిపోతోంది. అది రాష్ట్రాలు, దేశాలు, అలా ప్రపంచం మొత్తం దాటిపోతోంది. అదే బాహుబలి. మరి బాహుబలి ద కన్క్లూజన్ ఇంకొద్ది రోజుల్లో రిలీజ్ అవబోతోంది. మరి బాహుబలిలో మన దర్శక ధీరుడు ప్రతి క్యారెక్టర్ని అలా శిల్పంలా చెక్కి వదిలేశాడు. మరి అందులో ముఖ్యమైన పాత్ర మన భల్లాల దేవుడు. మరి భల్లాల దేవుడు రాణా మనతో ఉన్నారు. మహిష్మతి రాజ్యానికి స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈ సామ్రాజ్యాన్ని అంతా లైక్ మేము ఉన్నటువంటి 5 ఏళ్ళు అలా వదిలేశాక మళ్ళీ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారా? మిస్ అవుతుంది. అంటే అలాంటి సినిమా, అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇట్స్ యాక్టర్స్గా చాలా రేర్గా వస్తుంది. అండ్ ఒక యాక్టర్కి అంటే నేను నా గురించి చెప్పొచ్చు, టు మీ రిజల్ట్ కన్నా ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ ఇస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ అండి ఫర్ మీ. అండ్ ఈ మహిష్మతులు ఈ 5 సంవత్సరాలు నేను నేర్చుకున్నది ఇట్ విల్ బీ విత్ మీ ఫర్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఎస్, డెఫినెట్లీ మిస్ అవుతానండి మహేష్మతి. ఈ 5 ఏళ్ళు మీరు అన్నారు, నా లైఫ్ నా సినిమా కెరియరే 7 ఏళ్ళు వచ్చింది, 5 ఏళ్ళు ఇక్కడే దీంట్లోనే గడిచిపోయిందని. అంటే అది ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఉన్నారు, అంటే ఏమైనా బాధపడ్డారా? అంటే దేని బాధ ఎందుకు? 5 ఏళ్ళు ఇక్కడే గడిచిపోయాయి అన్నట్టు. 5 ఏళ్ళు అన్నది మీరు ఒక అద్భుతమైన సినిమా చేస్తూ ఏ సినిమా తర్వాత వస్తూ ముందు వస్తూ అసలు పట్టించుకోకుండా ఉండడం అన్నది ఇట్స్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ 5 సంవత్సరాల్లో ఇట్స్ టు మీ ఇట్స్ నాట్ లైక్ ఐ లాస్ట్ ఎనీ టైం. అంటే సరే 2012లో నాకు కృష్ణమంతే రిలీజ్ అయింది, దాని తర్వాత బాహుబలి వరకు ఏమీ లేదు. బట్ బాహుబలి వచ్చిన తర్వాత మిగతా అన్నీ మారిపోతాయండి. సో వెన్ యూ నో దట్ ప్రోడక్ట్ అనేది ఇంత గ్రాండ్గా ఇంత లార్జ్ స్కేల్లో చేస్తున్నప్పుడు టైమ్ ఈజ్ నాట్ అ కన్స్ట్రెయింట్ అట్ ఆల్. సో స్టోరీ ఫస్ట్ టైం రాజమౌళి గారి లైన్ మీ దగ్గరకు వచ్చి విన్నప్పుడు అసలు మిమ్మల్ని ఎన్నుకోవడంలో మీరు ఎంతవరకు దాన్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు? ఓకే, డెఫినెట్గా నేను భల్లాల దేవుడిగా ఓకే నేను 100% న్యాయం చేస్తాను అనిపించిందా మీకు? ఫస్ట్ నాకు శోభు గారు వచ్చి నన్ను కలిశారండి మా ఇంట్లో. ఆయన ప్రొడ్యూసర్ అండ్ మా పక్కిళ్ళలో ఉంటాం మాత్రం, అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ఆయన వచ్చి రాజమౌళి ఇలా అనుకుంటున్నాడు, విలన్ ఈ వాంట్స్ టు టెల్ యూ, ఐ యూ ఓపెన్ టు డూయింగ్ ఇట్, అసలు చేస్తావా లేదా అనేది. ఐ సెట్ అంటే నేను సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నేను నా కెరియర్ ఐ ప్లేడ్ అ హీరో, ఐ ప్లేడ్ అ విలన్, ఐ ప్లేడ్ క్యారెక్టర్ యాక్టర్స్ ఇన్ హిందీ. నేను మల్టిపుల్ లాంగ్వేజెస్లో సినిమా చేశాను అండ్ కాన్స్టెంట్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటున్నాను. అంటే వెదర్ సినిమా పరంగా కానీ నేను నా కెరియర్ వెళ్ళే రూట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఐ వాజ్ డెఫినెట్లీ ఎక్సైటెడ్ బికాజ్ నాకు విలన్ చేయాలని ఆల్వేస్ ఉండేదండి. అంటే బట్ చేసేది కరెక్ట్గా ఉండాలి. సో ఫస్ట్ నేను ఆయన దగ్గర కథ అన్నప్పుడు అది నిజంగా కథలాగా అనిపించలేదు. అంటే ఫస్ట్ ఎవరో ఒక మనకి ఇతిహాసాలు చెప్తారు, మహాభారతం, రామాయణం లాగా, అలా ఆ స్పాన్ ఉండిందండి ఆ కథ విన్నప్పుడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చెప్పడమే ఫస్ట్ ఒక పెద్ద మ్యాప్ చూపించి మహిష్మతి అనే సామ్రాజ్యం ఇలా ఉంటుంది, ఈ సైడ్లో మౌంటైన్స్ ఉంటాయి, ఈ సైడ్ రివర్ ఉంటుంది, ఈ సైడ్ ఈ వాటర్ ఫాల్ ఉంటుంది, ఒక మ్యాప్తో చూపించారండి. ఫస్ట్ చూపించి ఆ కింగ్డమ్లో తీసుకెళ్ళి కథ చెప్పడం మొదలుపెట్టారు. అండ్ కథగా చెప్పారంటే మీకు ఇప్పుడు మీరు స్క్రీన్ ప్లేగా పార్ట్ 1 పార్ట్ 2గా చూస్తున్నారు, మాకు కథ స్ట్రైట్గా అంటే ఆ టైంకి ఇంకా అనుకోలేదు పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పినప్పుడు నాకు నిజంగా అంటే ఇట్ వాజ్ అ వెరీ వెరీ బోల్డ్ థింగ్ అండి. ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాము అని, సినిమా చేయాలని ముందుకెళ్ళిన బ్రేవరీ వాజ్ వెరీ బిగ్ అండి. డైరెక్టర్ రాజమౌళి గారి విజన్ కానీ, దాంతో ఉన్న ప్రొడ్యూసర్ శోభు ప్రసాద్ గారు కానీ, ప్రభాస్ కానీ, ఆల్ ఆఫ్ దెమ్ హు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాజెక్ట్ బై దెన్. సో అండ్ టు బీ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే రాజమౌళి గారి ఒక పెద్ద ఇతిహాసం చెప్పడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ క్యాటలిస్ట్ లాగా నేను ఉంటానండి ఈ సినిమాలో. అండ్ అది భల్లాల దేవుడు అనేది ఆల్మోస్ట్ నేను కంపారిజన్ తీసుకుంటే నాకు మహాభారతంలో దుర్యోధనుడు, రామాయణం రావణాసుడు, అలా అంత పెద్ద క్యారెక్టర్ అండి ఇది. సో ఐ వాజ్ డెఫినెట్లీ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. రామాయణం అన్నారు కాబట్టి గుర్తు వచ్చింది, శెట్టి గారు అనౌన్స్ చేశారు 1000 కోట్లతో తీయాలి అనుకుంటున్నాం అని. సో రామాయణంలో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా, లైక్ ఒకవేళ అడిగితే? అంటే ఒకటండి, అంటే తీసే విధానంలో ఉంటుందండి. ఇప్పుడు రామాయణంలో మహాభారతాలు అవి చాలా సింపుల్గా తీయలేమండి ఆ కథ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మనం
ఈ రోజు ఒక పీరియడ్ సినిమాని ప్రయత్నం అనేది చేసి అది బాహుబలి స్థాయికి తెచ్చామండి. ఒకవేళ మంచోడిలాగా మిమ్మల్ని ఉంటాడు. అప్రోచ్ అయ్యే క్యారెక్టర్ అడిగితే ఏ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ గా ఉన్నారు మీరు? రామాయణం అయితే రావణాసురుడు అండి, మహాభారతం అయితే ఒక 5-6 క్యారెక్టర్లు ఉంటాయండి. వాళ్ళు మహాభారతం ఏ అంశం చెప్తున్నారో దాన్ని బట్టి నేను ఇందులో మీరు అన్నట్టు నెగటివ్ క్యారెక్టర్ చేశారు, మీరు ఒక హీరోగా పరిచయం ఒక నెగటివ్ రోల్ తో వెళ్ళారు కాబట్టి ఎలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యూచర్ అంతా కూడా? ప్రతి సినిమా వచ్చి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అండి. నేను రానాలాగా సినిమా ఎప్పుడు చేయను కూడా. ఆ క్యారెక్టర్ ఏ మలుపులోకి తీసుకెళ్తే ఆ మలుపులోకి వెళ్తాను కాబట్టి సో ఐఎమ్ షూర్ పీపుల్ వాచ్ మీ విత్ ద ఫిల్మ్ దట్ ఐఎమ్ కమింగ్ విత్. ఓకే, నా ఆడియో లాంచ్ చెన్నైలో జరిగినప్పుడు యూ హవ్ మిస్డ్. అవును, మా చెల్లి కజిన్ పెళ్ళి అండి ఆ రోజు. ఓకే, బట్ నేను అప్రోచ్ అయిన ఫ్యాన్స్ మొత్తం కూడా వాళ్ళు మీకోసమే వచ్చారన్నారు. మాక్సిమం అమ్మాయిలే ఎక్కువగా. అంటే ఒకటండి, ఆ ఒకటి నేను మిస్ అవ్వాల్సి వచ్చిందండి, మా కజిన్ పెళ్ళి ఆ రోజు. అండ్ సో ఐ హ్యాడ్ టు బీ దేర్. ఓకే, దర్శక ధీరుడి గురించి మాట్లాడుకుంటే ఆయన స్కూల్, మిగతా టీం అందరితో కూడా మేము రోజు ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆ స్కూలు వాళ్ళు మార్నింగ్ 6:30కి కూర్చోవడం, నైట్ వరకు దీని మీద మేము వన్స్ ఆ స్టోరీకి ముందు జరిగిన క్లాసెస్ గురించి వాళ్ళు మాట్లాడితే కనుక మీరు దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు. కొన్ని మేము దాంట్లో చూసాం కూడా యూట్యూబ్లో విజువల్స్ అప్పుడప్పుడు అలా మీరు రిలీజ్ చేసిన. ఎలా ఉండేది అసలు ఆ క్లాస్, ఒక స్కూల్కి వెళ్ళినట్టుగా? అంటే ఒకటి ఆ పద్ధతి నేను చాలా సినిమాల్లో నేను వాడుతూ ఉంటాను. అండ్ చాలా మందికి అది చిరాగ్గా కూడా అనిపిస్తుంది. అంటే ఇంకా షూటింగ్ నెల రోజులు ఉంటే ఇప్పుడు ఎందుకు కూర్చుని డైలాగులు చదవాలి అలాంటివి అనుకుంటారండి. బట్ నాకు అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతానండి. అండ్ రాజమౌళి గారు అలాంటివి చేస్తున్నారు అని వినగానే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ as much time and I wanted to be part of everything that is there. మీరు సినిమా బాహుబలి 1 స్టార్ట్ అయ్యే ముందు, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు దాదాపు ఒక 6 నుంచి 7 నెలలు అనుకుంటాను. నేను ప్రభాస్ వేరే ఏ పని చేయలేదంటే అంటే ఒకటి వీ హ్యాడ్ టు బిల్డ్ ద బాడీ, వీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు దట్ సైజ్ అండ్ క్యారెక్టర్ ఆల్సో. అది కాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పటికి వీ వర్ ఆల్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఏం చేస్తాం అన్నది ఫస్ట్ తెలుసు అండి. అంటే అక్కడి నుంచి ఇంప్రవైజేషన్ అనేది ఆ రోజు చేసుకోవచ్చు. సో దట్ వే ఎవ్రీవన్ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్ టు గెట్ ఇన్. అండ్ పార్ట్ 2కి ఇట్ బికేమ్ ఈవెన్ బెటర్. ఏ సీన్లో ఏ టైంలో ఇబ్బందులు పడ్డారు? లైక్ ఫైటింగ్ సీన్స్లో ఫస్ట్ పార్ట్లో ఒకటండి, ఈ సినిమాలో ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి ప్రతిరోజు వస్తాయండి. ఎందుకంటే ఎవరు ఇలాంటివి చేయలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఫలానా ఇది ఇంతకుముందు మన ముందు చాలామంది ఇలాంటి సినిమాలు చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, ఇలాంటివి చేయొచ్చు, ఇలాంటివి చేయకూడదని చెప్పేవారు కానీ అవి తెలిసిన వాళ్ళు కానీ ఉంటారు కొంతసార్లు. ప్రతి సినిమాలో మీరు ఒక స్టంట్ చేస్తున్నా, ఒక పలానా ఎపిసోడ్ చేస్తుంటే ఆ ఫైట్ మాస్టర్ అనే అతను చాలా ఫైట్లు అలాంటి ఫైట్లు చేసి ఉండేవాడు, లేకపోతే యాక్టర్ చేసి ఉండేవాడు, లేకపోతే సంబడి కూడా డన్ సంథింగ్. ఈ సినిమాలో ఎవరు ఇంతకుముందు ఏమీ చేయలేదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ అ వార్ ఫిల్మ్. ద క్లోజెస్ట్ దట్ కమ్స్ ఇస్ సే రాజమౌళి గారే మగధీరాలో చేసిన 100 Men ఎపిసోడ్ ఒకటి ఉంటుందండి. అది ఒక ఎపిసోడ్, చిన్న ఎపిసోడ్ సినిమాలో. అండ్ దట్ వాజ్ ద మోస్ట్ టాక్డ్ అబౌట్. కానీ ఈ బాహుబలిలో అది అసలు మెగ్నానిమిటీ ఆన్ ఆల్ సైడ్స్. సో అది చేసేటప్పుడు ప్రతిరోజు మాకు హర్డిల్స్ అనేవి ఉండేవండి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చాలా వస్తూ, అంటే ఏది ప్రాబ్లం అని చెప్పలేండి, అది వచ్చితే ఆ రోజు అక్కడే సొల్యూషన్లు ఎత్తుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, సో ఆయన ఒక సబ్జెక్ట్. ఇంకా రాజమౌళి, ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడతారు? బయట రాజమౌళి గురించి అడిగితే కానీ అప్పుడు అర్థమవుతుందండి ఆయన ఒక పెద్ద లెజెండరీ పేరు, అలాంటి ఒక లెజెండ్ డైరెక్టర్తో మనం పనిచేసామని. బట్ ఆయనతో చేసినప్పుడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు ఉండదండి. అంటే ఫస్ట్ ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్ అండి. అండ్ ఆయన కథ చెప్పాలండి అంతే, ఇంకా వేరే ఏమి మైండ్లో పెట్టుకోడు. ఆ కథ చెప్పడానికి ఏమి కరెక్టో అది వాడతాడండి. అండ్ యాక్టర్స్కి ఈజ్ అ వెరీ వెరీ కంఫర్టబుల్ డైరెక్టర్ అండి. బికాజ్ ఆయన రాసుకున్న డీటెయిల్ కానీ ఆ పద్ధతి కానీ మనకి ఇప్పుడు ఒక డైరెక్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు యాక్టర్ ఒకటే చూస్తాడండి. డైరెక్టర్ ఆయన మా ఫస్ట్ ఆడియన్స్. మేము యాక్ట్ చేస్తుంటే ఆయన ప్రూవ్ చేసే వ్యక్తి డైరెక్టర్. ఆయన మాకు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే అంత బెటర్గా చేయగలుగుతామండి. సో అది రాజమౌళి గారితో పుష్కలంగా వచ్చేది. ఓకే, ప్రభాస్ ఒకసారి ఈ మూవీకి కమిట్ అయ్యాడంటే 5 years దీంట్లోనే ఉన్నాడు. బట్ మీరు అలా కాదు, ఈ సినిమాతో పాటు ఘాజీ వచ్చింది అండ్ డిఫరెంట్ మూవీస్ చేశారు. అవునండి, అది ఇది ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఫస్ట్ ప్రభాస్ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అండి. అండ్ నాకు ఎక్కువ రోజులు ఉంటాడు సినిమాలో. నాకు డెఫినెట్గా ఓవర్ దీస్ కోర్స్ ఆఫ్ 2 films ఐ హ్యాడ్ అ లాట్ మోర్ గ్యాప్ దెన్ ప్రభాస్ హ్యాడ్. మొట్టమొదటి స్టార్ట్ అయింది యాక్చువల్లీ ఎందుకంటే పార్ట్ 1లో ఫస్ట్ నాకు ఇంజరీ జరిగింది, నీ ఇంజరీ జరిగింది. సో ఒక 1 month ఐ టుక్ ఆఫ్. సో వైల్ ఇన్ ద షూటింగ్ వార్లో వార్ అప్పుడు స్టార్ట్ అయింది. అది నేను రికవర్ అయ్యి వచ్చేటప్పటికి ప్రభాస్కి ఇంజరీ అయిందండి షోల్డర్ మీద.
సో దాంతో 2 months ఆఫ్ తీసుకోవాల్సి వచ్చింది. బ్రేక్ తీసుకున్నారు. ఓకే. ఆ 2 months 2.5 months మళ్ళీ ప్రభాస్ రావాలి, రికవర్ అవ్వాలి, మళ్ళీ బాడీ పెంచాలి, ఇవన్నీ చాలా ఉంటాయండి. సో అంటే నథింగ్, ద టీమ్ కాంట్ డూ ఎనీథింగ్. ఆ టైంలో నాకు నీరజ్ అంటే మైండ్లో వేరే సినిమా అనే థాట్ కూడా లేదండి యాక్చువల్లీ. అందుకే కథలు వినలేదు, ఏమీ చేయలేదు యాక్చువల్లీ. నీరజ్ పాండే నాకు టచ్లో ఉండేవాడు అండి ర్యాండమ్గా. అండ్ బేబీ అనే సినిమాలో ఈ క్యారెక్టర్ ఉంది చేస్తామంటే నేను ఎగ్జాక్ట్గా 2 monthsలో అయిపోతే చేస్తాను, లేకపోతే చేయలేను. అండ్ నేను పని లేకుండా కూర్చోలేండి ఫస్ట్, నాకు అదో ప్రాబ్లం ఉంది, ఖాళీగా ఇంట్లో కూర్చుంటే పిచ్చెక్కి. సో వెళ్ళి ఆ బేబీ అనే సినిమా చేసాను, అది బాగా ఆడటం జరిగింది. అండ్ ఆ పెయిన్ తోనే ఉన్నారు అప్పటికి మీరు? నేను రికవర్ అయ్యండి, ప్రభాస్ పెయిన్. సో ప్రభాస్ ఇంజరీ మేడ్ మీ డూ ద ఫస్ట్ ఫిల్మ్. సూపర్. అండ్ ఆ సినిమా చేసినప్పుడు నాకు జానర్ సినిమా మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను బాహుబలి అండ్ బేబీకి ఆ ఘాజీ క్రెడిట్ ఇస్తానండి. ఎందుకంటే జానర్ సినిమా ఎలా చేయాలని అర్థం చేసుకున్నది నేను నీరజ్ పాండే గారి దగ్గర నుంచి. విజువల్ ఎఫెక్ట్స్ని ఎంత బాగా చెప్పొచ్చు ఒక టేల్లో అనేది అర్థం చేసుకుంది, వార్ ఎలా బాగా కమ్యూనికేట్ చేయొచ్చు అనేది రాజమౌళి గారి దగ్గర అర్థం చేసుకుంది. ఆ రెండు కలిపి వచ్చిన అండర్స్టాండింగే ఘాజీ అనే సినిమా దాని తర్వాత. సో లైక్ దట్ ఐ డిడ్ ఫిల్మ్స్ దట్ ఆర్ నాట్ ఐ లైక్ టు డూ మెనీ ఫిల్మ్స్, దట్స్ ఫర్ షూర్. అండ్ అట్ ద సేమ్ టైం నేను రెగ్యులర్గా చేసే సినిమాలు అనేది నాకు ఐఎమ్ నాట్ సో ఇంట్రెస్టెడ్. అంటే ఇప్పటివరకు ఆడిటోరియం ఎప్పుడు చూడని సినిమా, నాకు చూడాలని ఉండే సినిమా నేను చేయడానికి ఇష్టపడతానండి. సో ఎలా ఉండేది? లైక్ బాగా ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యేవారా? ఆ మేకప్ అంతా కూడా రాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అబ్బా ఎంత కష్టపడేవారా? అంటే మేకప్ ఆర్మర్స్ అన్ని ఎంతసేపు వేసుకోవడం శరీరం మీద, బాడీ మీద క్యాచ్ చేయడం. ఇందాక మీకు ఇంజరీల గురించి చెప్పాం కదండి, మేము పార్ట్ 1 యుద్ధం అనేది బాగా చల్లగా హ్యాపీగా తీద్దామని నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేశాను ఈ 3 నెలలు. నవంబర్ మధ్యలో ఏదో టైంలో నా కాలు ఇరిగిందండి. సో అదే అవుట్ నేను. సో డిసెంబర్ ఎగిరిపోయింది, జనవరి మధ్య వరకు వచ్చింది. జనవరికి ప్రభాస్కి షోల్డర్ ఇంజరీ అయింది. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి. కరెక్ట్గా మేము ఇద్దరం రెడీ అయ్యేటప్పటికి పీక్ సమ్మర్ మధ్యలో యుద్ధం చేసాం. అది నెవర్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అంటే భయం, చెప్తా అంటే భయం వేస్తూ ఉంటుందండి. పార్ట్ 2 దాని చాలా సుఖంగా జరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది దానివల్ల. మేకప్లో ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ is when you have blood on your face, when you have all those are the real irritating parts అండి. అండ్ మీకు చాలా తక్కువ మంది తెలుసు ఆ బ్లడ్ అనేది హనీతో చేస్తారండి. సో మీరు ఫిల్మ్ సిటీలో ఆ బ్లడ్ వేసుకుని కూర్చుంటే ఈగలు వాలిపోతాయండి మీ మీద. సో మేము ఫ్యాన్ పెట్టుకునేవాడం గాలి కోసం కదా, ఈగలు పోవడానికి కోసం. క్వైట్ టార్చరస్. హనీతో మిక్స్ అయ్యి కలర్ తో చేస్తారు బికాస్ ఇట్ లుక్ థిక్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. సో రానా, లైక్ మొత్తం మూవీలో ప్రతి సీన్ కూడా అసలు కళ్ళు తిప్పుకోనివ్వకుండా పార్ట్ 1 కూడా మేము అంత ఎంజాయ్ చేసాం. సో పార్ట్ 2 ఎలా ఉండబోతుందో అది ఇంకా మేము ఇంకొక 1 week ఆగితే గానీ మేము ఖచ్చితంగా నేను ఒకటి చెప్పగలుగుతాను, పార్ట్ 1 కన్నా చాలా చాలా బాగుంటుందండి సినిమా. ఎందుకంటే పార్ట్ 1లో చేసేటప్పుడు దట్ వాజ్ రియల్లీ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అండి. సో పార్ట్ 2కి దేర్స్ అ లాట్ దట్ వీ లెర్న్డ్ యాజ్ యాక్టర్స్, లాట్ దట్ దే లెర్న్డ్ యాజ్ టెక్నీషియన్స్, అండ్ ఎవ్రీథింగ్ గాట్ మచ్ మచ్ బెటర్. అండ్ తెలుగులో ఎప్పటికీ ఆల్వేస్ మన సినిమా అది పెద్ద సినిమా, కానీ హిందీలో కానీ తమిళ్లో కానీ వేరే లాంగ్వేజెస్లో పార్ట్ 1 ఇంత బాగా ఆడడంతో బాహుబలి అనేది ఒక బ్రాండ్ అయిందండి. సో దాంతో దెల్ బీ మోర్ కాన్ఫిడెన్స్ టు మేక్, మన తెలుగు రాష్ట్రాలే కాకుండా బియాండ్ కూడా ఈ సినిమా చూస్తారు అండ్ చూసి ఒక బిగ్ రిసెప్షన్ ఉంటుంది అనేది ఆ స్ట్రెంగ్త్ డ్రోస్ టు మేక్ అ బెటర్ పార్ట్ 2. సో ఈ 5 yearsకి పక్కా పేమెంట్ రెమ్యునరేషన్ తీసుకున్నారా? నేను ఒకటి చెప్పగలుగుతాను, ఈ సినిమా ఎవరు డబ్బు కోసం పనిచేయలేదండి, ఏ ఒక్క వ్యక్తి డబ్బు కోసం పనిచేయలేదండి. ఎందుకంటే డబ్బు అనేది వస్తుందండి, ఇప్పుడు మనం సిన్సియర్గా పనిచేస్తే ఖచ్చితంగా డబ్బు అనేది వస్తుంది. ఇప్పుడు లేకపోతే ఏ ఒక్కళ్ళు ఇంత, ఇప్పుడు ప్రభాస్ లాంటి అతను ఇప్పుడు హీఈస్ ద పీక్ ఆఫ్ హిస్ కెరియర్. ఈ సినిమా ముందు మిర్చి అలాంటి పెద్ద పెద్ద హిట్లతో ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, ఎంతో డబ్బులు తీసుకుని ఉండొచ్చు. హీ లెఫ్ట్ ఆల్ ఆఫ్ దట్ అండ్ కేమ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు రాజమౌళి గారు లాంటి డైరెక్టర్లు అడ్వాన్స్లు అడిగితే వందలాది మంది వచ్చి ముందిస్తారు. సో లైక్ దట్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అంటే ఫర్గెట్ అండి, జూనియర్ ఆర్టిస్ట్ ప్రతి సినిమాకి అదే ఫీ వస్తుంది, మీరు పర్ డే చేస్తే అంతే ఫీ వస్తుంది. కానీ ఈ సినిమాకి మీరు 7 గంటలకి కాదు 4 గంటలకు పొద్దున్న రావాలని 4 గంటలకు వచ్చేవారు. అండ్ 4 గంటలు ఒక రోజు రావడం అనేది ఒక విషయం అండి, 4 గంటలు 100 రోజులు రావడం అనేది వేరే విషయం కంప్లీట్గా. ఎవ్రీ వన్ వర్క్డ్ ఎక్స్ట్రా అండి ఫర్ దిస్, ఫార్ మోర్ దెన్ వాట్ దే పేడ్ ఫర్ షూర్. అండ్ దట్ ఈస్ వెన్ గ్రేట్ సినిమా హ్యాపెన్స్ అండి. అండ్ ఇదేళ్లలో ఏదైనా ఒక్కరోజు అలా ఒక క్షణం అలా అనిపించిందా? ఎన్ని రోజులు పడుతుంది కొంచెం అలా బోర్గా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? ఎప్పుడు లేదండి, ఎందుకంటే మనం ఒక యాక్టర్గా కానీ మనం ఒక యాక్టర్స్ పరంగా నేను చెప్పాలి, ఐ కెన్ స్పీక్ ఫర్ ఆల్ ది యాక్టర్స్. మేము ఏం చేయాలనుకుంటామండి, ఏదో కొత్తగా చేయాలనుకుంటాం, ఎవరు చేయాలనుకుంటాం.
బాహుబలిలో ప్రతిరోజు మీకు ఆ ఫీలింగ్ అనేది కలిగించారు. ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ మొట్టమొదటిసారి స్క్రీన్ మీద కనిపించబోతుంది. నేను వాడిన ఆయుధం మొట్టమొదటిసారి చూడబోతున్నారు. నేను వెళ్ళిన రథం మొట్టమొదటిసారి సో ఎవ్రీథింగ్ దట్ ఐ వాస్ డూయింగ్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకుంటే యూ విల్ ఆల్వేస్ ఫీల్ న్యూ అండ్ ఎక్సైటెడ్. సో మీకు కేటాయించిన రూమ్లో మీ ఆర్మర్స్ కానీ లేదంటే మీకు ఇచ్చిన వస్తువులు ఎవరిని ముట్టుకొని ఇచ్చేవారు కాదు? నాకు ఇష్టం లేదు, అస్సలు ముట్టుకుని ఇచ్చేవాడిని కాదు, అస్సలు చేసేవాడిని. సో రానా, లైక్ మొత్తం క్యారెక్టర్స్లో వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ? Shivagami, and she is really one of the most powerful characters ever written in Indian cinema అని చెప్పొచ్చు. అండ్ సినిమాలో కాకుండా అంటే ఆ క్యారెక్టర్ నిజంగా ఎంత పవర్ ఉన్నది. మొన్న రీసెంట్గా బుక్ రిలీజ్ చేసామండి, రైజ్ ఆఫ్ శివగామి అని ఆనంద్ నీలకంఠన్ గారు రాశాను. అది ఆ బుక్ కథ ఎక్కడి నుంచి వస్తుందంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు కథ అండి, బిఫోర్ ద బిగినింగ్. శివగామి ఒక 16-year-old గర్ల్ లాగా వచ్చి మహిష్మతి అనే కింగ్డమ్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్న ఒక వ్యక్తి, హౌ షీ బికమ్స్ ద గాడ్ మదర్ ఆఫ్ దిస్ గ్రేట్ కింగ్డమ్ అండ్ రన్స్ ద కింగ్డమ్ అనే కథ అండి. ఖచ్చితంగా మీరు ఒక విలన్గా ఎలా కనిపించాలో అంత అద్భుతంగా తీర్చిదిద్దాడు మీ క్యారెక్టర్ని. నో రొమాన్స్ ఎట్ ఆల్. సో మనం ఇంతకుముందు అనుష్కతో మీరు వర్క్ చేసిన రుద్రమదేవి చూస్తుంటే ఇట్స్ ఆసమ్. మీ ఇద్దరి వేవ్ లెన్స్ చాలా బాగుంటుంది. సో దీంట్లో మీకు అలా ఎప్పుడు కూడా అనిపించలేదా? నాకు కొంచెం ఆ సైడ్ ఇది ఆ కథ కాదండి. ఇప్పుడు ఆ కథ అయితే అలాంటి కథకైతే అలా ఉండాలి, ఇది ఆ కథ కాదు. ఓకే, ఇది బల్లాల దేవుడికి ఒకే ఒక మోటివ్ ఉంటుంది, తను రాజు అవ్వాలని. అండ్ తను రాజు అని తను పుట్టినప్పటి నుంచి తను నమ్మాడు. అండ్ దట్ ఈస్ ద డైరెక్షన్ హీ గోస్. సో బిఫోర్ బాహుబలి రానా ఏంటి, ఆఫ్టర్ బాహుబలి రానా ఏంటి? జస్ట్ అ మోర్ నాలెడ్జబుల్ మ్యాన్. మీరు అన్నట్టు ఇందాక విజువల్ ఎఫెక్ట్స్ గురించి నేను బాగా నేర్చుకున్నాను అని, ఇంకా ఏ విషయాల్లో మీరు ఎక్కువగా అవగాహన సంపాదించవచ్చు? సినిమా, ద జాయ్ ఆఫ్ వర్కింగ్ ఫర్ మూవీస్. అంటే సినిమా అనే ఒకే ఒక ఫీల్డ్లో కానీ యూ కెన్ రీక్రియేట్ ఎనీథింగ్ అండి. అండ్ ఇప్పుడు మహిష్మతి అనే రాజ్యం ఉందో లేదో తెలియదు ఎవరికి. ఆ ఊరు వాతావరణం, వాళ్ళు ఉన్న ఒక టైం మనం రీక్రియేట్ చేసి వీ ఆల్ గాట్ టు లివ్ దట్. అండ్ దట్ ఈస్ రియలీ ద జాయ్ ఆఫ్ గోయింగ్ టు మూవీస్ అండి. అండ్ అది వెన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ డిడ్ గాజీ వాజ్ ద సేమ్ థింగ్. అంటే ఎప్పుడో ఒకసారి 1970s జరిగిన ఒక ఇన్సిడెంట్ని మనం రీక్రియేట్ చేయగలిగాం. సో దట్ వాజ్ ఆల్వేస్ మై జాయ్ ఆఫ్ డూయింగ్ ఫిల్మ్స్. అండ్ దట్ ఈస్ రియలీ వాట్ దే బ్రాట్ బ్యాక్ ఇంటు మీ. సో మీ కోస్టార్స్ స్వీటీ అండ్ ప్రభాస్ గురించి 5 సంవత్సరాలు ఎవరు ఇన్ని రోజులు కలిసి ఉంటారండి ఎక్కడ. అండ్ 470 రోజులు అందులో షూటింగ్లు చేశాం. సో అండ్ ఇందులో వెదర్ ఇట్స్ ప్రభాస్ ఐ నెవర్ న్యూ బిఫోర్, అంత పరిచయం తక్కువ నాకు. 5 ఏళ్ళ బాహుబలి ముందే ఎక్కువ పరిచయం. వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అనుష్క నాకు ఆల్రెడీ తెలుసండి. అండ్ తమన్నా, సత్యరాజ్ గారు, రమ్యకృష్ణ గారు అందరూ ముఖ పరిచయాలు ఉన్నాయి తప్పితే ఎప్పుడు కలిసి, నాజర్ గారు అండ్ ఆల్సో నాజర్ గారు, వీళ్ళందరూ రియలీ అంటే ప్రతి దానికి మేము అందరం కలిసే ఉన్నామని చెప్పడానికి ఈ సినిమా నిజంగా ఆదర్శం అండి. ఒక యాక్టర్ ఎక్కడన్నా ఫంబుల్ అవుతున్నా, ఒక యాక్టర్కి ఏదో కరెక్టర్ రాకపోయినా దే విల్ ఆల్వేస్ బీ సీనియర్స్ విల్ హెల్ప్ అండ్ సపోర్ట్ యూ. ఒక స్టంట్ ఎవరికైనా చేయకపోయినా వీల్ కమ్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ డూ దట్ ఫర్ పీపుల్. So that way everyone was there for one another in this film, and which is why I'm saying they're really family to me, all of them. So coming projects రానా ఇంకా మన ఈ సినిమా బాహుబలి తర్వాత తేజ గారి సినిమా వస్తుందండి, and that's a political drama. Oh. So 7 years తర్వాత I'm doing a political film again, and this is not a very nice politician. That much I can tell you. And దాని తర్వాత I'm doing another film అండి which is set in 1945. అది ఒక సుభాష్ చంద్రబోస్ రెజిమెంట్లో ఫైట్ చేసిన ఒక సోల్జర్ కథ, ఒక లవ్ స్టోరీ. ఓకే. సో దీస్ ఆర్ ద 2 films. సో బాలీవుడ్ నుండి అంటే ఇప్పుడు నేను ఇక్కడే కూర్చొని సినిమాలు చేస్తున్నాండి. అక్కడికప్పుడు కొన్ని సినిమాలు అక్కడికి వెళ్తాయి, కొన్ని సినిమాలు వెళ్ళవంతే. సో గాజీ అనేది తెలుగులో చేసాం, హైదరాబాద్లో చేసాం, బట్ ఇట్ బికేమ్ బిగ్ హిందీ ఫిల్మ్. సో హౌ మచ్ యు కంఫర్టబుల్ లైక్ అక్కడ లైక్ టేకింగ్ ఎంత చూసుకుంటే ఇక్కడ టేకింగ్ ఎంత చూసుకుంటే మీకు ఎక్కడ అంటే ఒకటండి, బాంబేలో కానీ హిందీ సినిమాలో కానీ ఉన్నది మన దగ్గర లేనిది ఏంటంటే చాలా జానర్ కథలు ఉంటాయండి అక్కడ. అండ్ చాలా చిన్న జోనర్ కథలు అనేవి మెయిన్ స్ట్రీమ్ సినిమాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఇందాక బేబీ గురించి చెప్పాను, అక్షయ్ కుమార్ గారు చేసిన సినిమా బేబీ కానీ, రుస్తమ్ కానీ, ఎయిర్ లిఫ్ట్, ఇలాంటివి దే బికమ్ మెయిన్ స్ట్రీమ్ బిగ్ ఫిల్మ్స్ ఇన్ హిందీ. మన ఎక్స్పెరిమెంట్లు ఎలా ఉంటాయి, వీ ఆల్వేస్ డన్ బిగ్ ఎక్స్పెరిమెంట్స్. అరుంధతి అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, బాహుబలి అన్నది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్, ఈగ్ అన్నది ఒక పెద్ద. సో వీవ్ డన్ సినిమా లైక్ దట్. అండ్ ఇట్స్ కాన్స్టెంట్లీ మోర్ అండ్ మోర్ ఫిల్మ్ మేకర్స్ దే కమ్ అండ్ డూ. అండ్ ఇప్పుడు నేను గాజీ చేసేటప్పుడు అందరూ చాలా మంది చేయొద్దన్నారు. అండ్ ఎందుకంటే ఇప్పటివరకు తెలుగులో అలాంటి సినిమా ఎవరు చేయలేదు, ప్రయత్నించలేదు. కాబట్టి
అదొక సబ్మరీన్ బేస్డ్ సినిమా. సబ్మరీన్ అనేది ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. సో ఇలాంటి సినిమా ఫైట్లు ఉండవు, సాంగ్లు ఉండవు, లవ్ స్టోరీ ఉండదు. తెలుగు సినిమాలో మామూలుగా కావాల్సిన విషయాలు ఉండవండి. అది ఎందుకంటే అంటే ఓ బంచ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు నేను యాక్టర్గా, నేను డైరెక్టర్గా, సంకల్ప్ ప్రొడ్యూసర్స్గా, నిరంజన్, వీళ్ళందరూ ధైర్యం చేసి ముందుకు వచ్చి ఒక సినిమాని నమ్మి తీసామండి. అది మాకు ఫలితాలు ఇచ్చింది. సో లైక్ దట్ ఇఫ్ మెనీ పీపుల్ కమ్ ఫార్వర్డ్ అండ్ టెల్ ద స్టోరీ దట్ దే వాంట్ టు టెల్, ఇట్ విల్ ఆల్ చేంజ్ అండి. ఇంకో వారం రోజుల్లో రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా. సో మా ప్రేక్షకుల్లో అసలు ఇంకా ఎక్స్పెక్ట్ చేయనంత అది ఇంకా దాటిపోయింది అనుకోవచ్చు. ఎలా ఉండబోతుంది దానికోసం ఈగర్లీ వెయిటింగ్ ప్రతి ఫ్యాన్ కూడా. సో మీ ఫ్యాన్స్కి అండ్ బాహుబలి ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు అసలు? ఒకటండి, ఫస్ట్ నేను ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ పార్ట్ 1, వాళ్ళు ఇచ్చిన స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్ కానీ, దే హ్యావ్ మేడ్ బాహుబలి ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఇన్ ద కంట్రీ అని ఈరోజు నేను చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే, వాళ్ళు ఇచ్చిన స్ట్రెంగ్త్తోనే వీఆర్ ఏబుల్ టు మేక్ ఈవెన్ గ్రేటర్ పార్ట్ 2 అండి. అండ్ ఐ ప్రామిస్ వీ వోంట్ లెట్ దెమ్ డౌన్ ఫర్ షూర్. థ్యాంక్ యూ సో మచ్ రానా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాహుబలికి అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా. థ్యాంక్ యూ.